ప్రస్తుతము ఇక్కడ మనం చూస్తున్నది కాంబోడియా దేశంలోని ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయము. ఇది పురాతనంగా గతంలో విష్ణు దేవాలయం. ఇది మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. దీనికి చూడండి, ఇట్లాగా ముందు దేవాలయం ముందు రెండు ముందర ఇట్లా ఈ పక్క కుడి పక్క మరియు ఎడమ పక్క ఇట్లాగా ఇవన్నీ కోనేరు కాదు, ఒక రకంగా ఇది సేఫ్టీ పర్పస్ కూడా ఇట్లాగా నిర్మించారు. ఎవరు కూడా లోపలికి రాకుండా, వేరే దీని మీద ఎవరు దాడి చేయకుండా కూడా ఒక రకంగా ఈ పక్క ఆ పక్క రెండు సైడ్లో కూడా ఇది చుట్టుమక్కలు ఉంటుంది. మొత్తం దేవాలయం చుట్టుముట్టు మొత్తం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయము. అయితే దీన్ని 13వ శతాబ్దంలో మొత్తం 13వ శతాబ్దం అంటే ఇంచుమించు 900 సంవత్సరాల క్రితము ఇది మొత్తం 400 ఎకరాలలో నిర్మించారు. ఇక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయా? ఇదంతా ఒకప్పుడు అడవి. ఈ అడవిలోనే మొత్తం 403 ఎకరాలల్లో దీన్ని నిర్మించారు. ఇది 13వ శతాబ్దంలో మొత్తం ఇది నిర్మించడానికి 36 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయాన్ని. ఇది మొత్తం 402 ఎకరాలలో విస్తీర్ణాలలో నిర్మించారు. ఇందులో మొత్తం 216 నవ్వుతున్న ముఖాలు ఉంటాయి. ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో జయవర్మన్ అనే రాజు నిర్మించాడు. అయితే ఆ తర్వాత దీన్ని ఏంటంటే 900 సంవత్సరాల ముందు నిర్మించారు. ఆ తర్వాత ఈ కాంబోడియా దేశం మొత్తం కూడా బుద్ధిజంకు మారారు. ఆ మారడం వల్ల ఏమైందంటే దీన్ని ఎవరు మెయింటెనెన్స్ చేయాల. సుమారు 16వ శతాబ్దం నుంచి ఇది ఇట్లాగా నిర్లక్ష్యానికి గురై మొత్తం కూలిపోయి చేసి దీనికి కలరింగ్ లేక అయినా కానీ 900 సంవత్సరాల కింద నిర్మించినా కానీ దీన్ని మెయింటెనెన్స్ లేకున్నా కానీ ఇప్పటికీ ఆ కట్టడాలు చూడండి ఎలా ఉన్నాయో, స్థిరంగా ఉన్నాయి. అవి చాలా గట్టిగా ఉన్నాయి. ఇదంతా కూడా అప్పటి 900 సంవత్సరాల క్రితం కట్టిన ఆ కట్టడం మెయింటెనెన్స్ లేకుంది. సుమారు 16వ శతాబ్దం నుంచి దీన్ని ఎవ్వరు పట్టించుకున్న నాథుడు లేడు. దీనికి కలరింగ్ చేయడం కానీ దీనికి మెయింటెనెన్స్ లేక ఇలాగా కూలిపోయింది. అయినా ఎంత గట్టిగా ఉందంటే అప్పటి మెటీరియల్ ఇంకా ఇప్పటికి ఉంది అని అంటే ఆ మెటీరియల్ యొక్క వాడిన మెటీరియల్ యొక్క నాణ్యత. ఈ దేవాలయాన్ని 400 ఎకరాలలో విస్తీర్ణించింది కాబట్టి దీన్ని చూడడానికి కనీసం ఒక 10 రోజులు పడుతుందట. అది కూడా మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 10 days పడుతుంది. మేము ఈరోజు ఇక్కడ ఈ కాంబోడియా దేశానికి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే 400 ఎకరాలు ఉంది కాబట్టి ఇది చూడడానికి అయితే రెండు భాగాలు. ఓకే సార్. మార్నింగ్ ఇవాళ పొద్దున మొదలు 8 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం లంచ్ లోపల కొంత భాగం, మరి లంచ్ చేసుకున్న తర్వాత ఇంకొక భాగం చూడాలని 2 పార్ట్లుగా చూడాలని డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ మార్నింగ్ సెషన్ ఇవాళ మార్నింగ్ నుంచి లంచ్ వరకు సుమారు ఇది ఒక 10 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది బై వాక్. మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక 10 కిలోమీటర్లు, మొత్తం టోటల్ ఈరోజు 20 కిలోమీటర్లు ఇది నడవాల్సి వస్తుంది. ఇది ఎంట్రీ. ఇక్కడ మనం చూస్తున్నది విష్ణుమూర్తి. కానీ వీళ్ళు దాన్ని బుద్ధిజంగా మార్చి ఇప్పుడు వాళ్ళు బుద్ధుని విగ్రహంలాగా అనుకునే కొలుస్తున్నారు దీన్ని.
చూడండి వాళ్ళు అగరబత్తి హింసిస్తారు. బుద్ధిజంలో ఏంటంటే బుద్ధిజంలో ఇట్లాగా వాళ్ళు అగరబత్తిలు ఇస్తారు. అప్పటి విష్ణుమూర్తి కానీ ఇప్పుడు వీళ్ళు బుద్ధుని విగ్రహం అనుకొని కొలుస్తున్నారు దీన్ని. విష్ణుదేవుడు ఇది ఇది అప్పటిదే 900 సంవత్సరాల కింద అప్పటి విగ్రహమే ఇది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా బుద్ధిజం లాగా దానికి కొద్దిగా గోల్డ్ కలర్ వేసి అట్లా కవరింగ్ చేసి ఇలాగ ఇవన్నీ పెట్టి దీన్ని బుద్ధునిగా కొలుస్తారు. యాక్చువల్గా ఒరిజినల్గా మహావిష్ణువే అయినా కానీ వీళ్ళు బుద్ధుడు అనుకొని మనసులో అనుకొని కొలుస్తారు. ఇది జస్ట్ లైక్ ఇది ఎంట్రీ, తర్వాత ఇది జస్ట్ కాంపౌండ్ వాల్ అనొచ్చు. కాంపౌండ్ వాల్ లాగా ఎంట్రీ ఇది. And each window decoration with the 7 window frame, you see. And window like that mean the closed window. And window open, you could see like over there. But some pillar frame were broken out. Yeah. Look at one ఇదంతా కూడా Apsara dancer. దేవాలయానికి సంబంధించింది. ఇదంతా Hairstyle, look at the mirror. అదే చెప్పాను కదా 400 ఎకరాలలో విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉందని. Some they put ఇగో సార్ రెడీ గారు రండి. వీళ్ళంతా మా గ్రూపే. ఓకే మేడం మీరు ఏం చేయాలంటే ఫోటో కావాలన్నప్పుడు ఉంటే బాగుంటుంది. horseway. కళ్ళజోడు పెట్టుకొస్తుంది. యూట్యూబ్లో పెడతాను సార్. మా యూరోప్ టూర్ అంతా ఆయన ఎవ్రీడే ఒక్కొక్క స్నాప్ ఇస్తాడు మాకు.